హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీరాస్ హోమ్ వరల్డ్. ఈ రెసిపీ ఏంటో తెలుసా మీకు? బైగన్ పెరుగు పచ్చడి అండి. అదే వంకాయ పెరుగు పచ్చడి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటే నోరూరుతుంది కదా. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక పొడగాటి వంకాయని తీసుకొని వాటర్తో మంచిగా క్లీన్ చేసుకొని రౌండ్గా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఈ స్లైసెస్కి మసాలా పట్టించాలి. మసాలా కోసం ప్లేట్ తీసుకొని అందులో కారం, ఉప్పు, పసుపు, ధనియా పౌడర్, ఆయిల్, వాటర్ వేసుకొని మంచిగా కలపాలి. నేను మరి కొంచెం ఆయిల్ వేసి కలుపుతున్నానండి. ఈ మిశ్రమాన్ని ఆ స్లైసెస్కి మంచిగా పట్టివ్వాలి. చూసారా, ఇలా అన్ని స్లైసెస్కి మసాలా పట్టివ్వాలి. వీటిని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. మసాలా అంతా వంకాయకి పడుతుంది. ఆ తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకొని ఈ వంకాయ స్లైసెస్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సర్వ్ చేసుకుంటూ రెండు వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న పీసెస్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని ఇలానే అన్ని పీసెస్ని ఫ్రై చేయాలి. తర్వాత వేరొక బౌల్లో పెరుగు తీసుకొని టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి మరి కొంచెం వాటర్ వేసి గడ్డలు లేకుండా మెత్తగా కలపాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసి దీన్ని పెరుగులో కలపాలి. అందులోనే ఫ్రై చేసుకున్న వంకాయ స్లైసెస్ని వేసుకొని కలిపి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. అందులో కొత్తిమీర, ఒక చిన్న సైజు ఆనియన్ కట్ చేసి వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.